నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసే పెళ్లిళ్లు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాలు అంటే ఏంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మన ప్రోగ్రామ్ని ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత శ్రీమాత్రే నమః. ఓం గం గణపతే నమః. అమ్మ, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే ముందే నిర్ణయించబడతాయంటారు. సో ఇందులో వాస్తవం ఎంత? పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతారు అంటే పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఇది అంతా కూడా కొటేషన్ అనుకోండి, లేకపోతే ఆర్యోక్తి అనుకోండి. ఆర్యులు చెప్పినటువంటి ఉపయుక్తమైన మాట. ఎందువల్ల అంటే కనుక ఏ బంధము కూడా హలో హాయ్ బాయ్ అనేసి 3 రకాలుగా విడిపోతూ ఉంటుంది. ఈ వివాహ బంధమే కదా మరి నిండు నూరేళ్ళు తల్లిదండ్రులను వదులుకొని అటు తల్లిదండ్రులని ఇటు తల్లిదండ్రులని దూరంగా ఎక్కడో ఉద్యోగం చేసుకొని సంసారం ఏర్పరచుకొని పిల్లా పాపలతో అలా కొంతమంది అయితే ఎక్కడికో పెడతారు, పాపం ఉద్యోగరీత్యా అక్కడే ఉండిపోతారు, అక్కడే నివసిస్తారు. ఎప్పుడైనా చుట్టం చూపుగా ఇక్కడ ఇంటికి వస్తూ ఉంటారు విదేశీలో ఉన్నవాళ్ళు. అలాగంటే మరి పెళ్ళిళ్ళు మరి స్వర్గంలో నిర్ణయించబడ్డట్టే కదా. అవి ఇంతకాలంగా నిలుస్తున్నాయి. మనల్ని ఆదర్శంగా తీసుకొని ఇతర దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చక్కగా చూపిస్తున్నారు. అంటే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఓకే అమ్మా. మీ ఇంట్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మంచి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ 9154690099, 9866034439. ఈ నెంబర్స్కి కూడా కాల్ చేసి మీరు ఇప్పుడే మాట్లాడచ్చు. మాకు కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయిలు 24 సంవత్సరాల పాప 5'4" హైట్, బీటెక్ ఎంఎస్సీ యూఎస్లో ఉంది, 150Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాల పాప 5'6" హైట్, బీటెక్ 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్లోనే 25 సంవత్సరాల అమ్మాయి 5'5" హైట్, ఎంటెక్, ఈ అమ్మాయి హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో అబ్బాయిలు 27 సంవత్సరాలు 5'11" హైట్, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 180Kలో ఉన్నాడు, ఈ పిల్లాడు I-140 కూడా క్లిక్ అయింది, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు 5'10" హైట్, బీటెక్ ఎంబీఏ, IIT కూడా చేశాడు, ఈయన 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే ఇంకొక అబ్బాయి 27 సంవత్సరాలు 5'10" హైటు, ఈయన టీమ్ లీడర్గా ఉన్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా మనకి అన్ని వర్ణాల వాళ్ళకి మన దగ్గర ప్రొఫైల్స్ ఉంటూ ఉంటాయమ్మా. అయితే ఆర్యవైశ్య క్యాస్ట్కి వద్దాము. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయిలు 26 సంవత్సరాలు 5'6" హైటు, ఎంబీఏ, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, చార్టర్ అకౌంటెంట్, 25 lakhsలో ఉంది, పిల్ల, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాల పాప 5'4" హైటు, 17 లక్షల జీతం. అందరూ కూడా బీటెక్ చేసిన వాళ్ళు, CA చేసిన వాళ్ళేనండి. దానికోసం ఇంకా అనుకోవాల్సిన అవసరం లేదు. బీటెక్ అయితే చెప్పట్లేదు, ఇంకా బీటెక్ చేస్తేనే కదా 17 లక్షల జీతం ఇస్తారు, ఆ విధంగా అనమాట. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5'11" హైటు, 36 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయి ఎంటెక్ చేశాడు, హైదరాబాద్లోనే, 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 26 సంవత్సరాల వయస్సు, 5'10" హైటు. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్టు అబ్బాయి ఏ విధంగా 6'1" హైటు, 28 సంవత్సరాలు, బీటెక్, బెంగళూరులో, 18 లక్షల జీతం, 30 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్టు 26 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు, బీటెక్, నెట్లో చదువుకున్నాడు, యూఎస్లో 130Kలో ఉన్నాడు, 25 CR ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్ అబ్బాయి 25 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, 18 లక్షల జీతం, హైదరాబాద్లో, 15 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 5'5" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉంది, 26 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి.
కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హెటు MBA, ఈఎంఐకి 30 లక్షల జీతం వస్తుంది, 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాల పాప 5 హెటు ఎంటెక్, ఈఎంఐకి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, 12 లక్షల జీతం వస్తుంది. ఈ విధంగా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా మన దగ్గర మ్యాచెస్ ఉన్నాయండి. అందువల్ల అన్ని వర్ణాల వాళ్ళు కూడా మీరు తెలపచ్చు. ఈ మధ్య కాలంలో కొంచెం కన్వర్టబుల్ వాళ్ళు కూడా వస్తున్నారు, అవి కూడా పంపించవచ్చు. అమ్మ, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే సంబంధాలు ప్యాకేజ్లను బట్టి వస్తున్నారా, లేదంటే కుటుంబాలను బట్టి సంబంధాలు వస్తున్నాయా? కుటుంబాలను బట్టి ఎంపిక చేసుకోవడంలో ఉంటుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లకి 30 లక్షల్లో ఉందండి, కొంచెం ఇంచుమించు మీ దగ్గర ప్యాకేజీలో ఉన్నారా లేదా అని అడగడం అనేది కామన్గా జరుగుతుంది. అలాగే మా అబ్బాయికి ₹1,00,00,000 సంవత్సరానికి వస్తుందండి. అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయే కావాలి, ప్యాకేజ్ ఎంతైనా పర్వాలేదు అనే మా అబ్బాయిల తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది అలాగే ఇలాగా ఆఖరికి ఏంటంటే అమ్మాయి ప్యాకేజీ పెద్దగా ఉండి అబ్బాయి ప్యాకేజ్ చిన్నగా ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యి ఓకేనండి మాకు ఓకే అని అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా కాస్త తగ్గినా ఏం పర్వాలేదండి అని మేము చేసుకుంటాం అనేవాళ్ళకి కూడా మనం చేస్తూ ఉన్నామమ్మా. అంటే ఏంటంటే వెనకాల ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుండి ప్యాకేజీలదే ఉంది అని ఆలోచిస్తున్నారు. పర్వాలేదు. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5 హెటు బీటెక్ MS, యూఎస్లో ఉంది పిల్ల, 140Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 హెటు యూఎస్లో 120Kలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 1 హెటు MBBS MD డాక్టర్ కావాలంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 హెటు MBBS MS చేసింది, ఈఎంఐకి MS చేసినా వరుడు కావాలంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 4 హెటు బీటెక్, 40 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 7 హెటు బీటెక్, 30 లక్షల ప్యాకేజు, హైదరాబాద్లోనే తగినటువంటి వధువుకి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 7 హెటు బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు 29 సంవత్సరాల బాబు 9 హెటు యూఎస్లో ఉన్నాడు, MS చేసి 140Kలో ఉన్నాడు, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి 10 హెటు MS, యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 హెటు MBBS MD డాక్టరు, PG డాక్టర్ కావాలంటున్నారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 8 హెటు MBBS MS డాక్టర్ కావాలి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి, 100 CR దాకా ఉంటుంది వీళ్ళకి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5 హెటు బీటెక్ IIT, ఇతను 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 6 హెటు బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. మా కులాంతర వివాహాలు అండ్ ప్రేమ పెళ్ళిళ్ళకి జాతకాలు చూడాలా తప్పకుండా? కులాంతర వివాహాలు కానీ ప్రేమ పెళ్ళిళ్ళు కానీ ఎలా ఉంటాయంటేనమ్మా, కులాంతర వివాహాలు కూడా ఎలా అంటే కనుక తల్లిదండ్రులు ఫ్రెండ్స్ అవుతారు. అప్పుడు కులాంతర వివాహాలకి ఓకే. చిన్నప్పటి నుంచి మా కోడలు అని నవ్వుకుంటూ ఉంటారు. ఈ స్నేహితాలు, బంధుత్వాలు, చుట్టరికాలు అలా కలిసిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళు అంటే దగ్గర కులాలైనా కొంచెం దూరం కులాలైనా సరే పేరెంట్స్గా ఇష్టం లేకపోతే పిల్లల మనసులో కూడా అదే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు నవ్వుకుని పెళ్లి దాకా వచ్చాక జాతకం అంటే మరి కష్టమే కదా. అందుకని ముందే కొంచెము నక్షత్రం ఏమిటనేది చూసుకొని కాస్త చూచాయిగా లోపాయకారిగా చూపించుకోవడం అనేది మనం మంచిదమ్మా. తర్వాత ప్రాబ్లమ్స్ లేకపోతే పెళ్లి దాకా పీటల దాకా వచ్చిన పెళ్ళిళ్ళు ఆపేయడం అవి మంచిది కాదు. అలాగే కదలి వివాహం, కుంభ వివాహం అంటే ఏంటమ్మా? కదలి వివాహం అంటే అరటి చెట్టుతో పెళ్లి చేస్తూ ఉంటారమ్మా. కుంభ వివాహం అంటే కుండతో పెళ్లి చేస్తారు. ఏది చేసినప్పటికీ కూడా కుజదోషం, అష్టమంలో ఉన్నటువంటి కళత్ర దోషాలు పోతాయి కాబట్టి అవన్నీ కూడా మనం కూడా మన ఆధ్వర్యంలో చేయిస్తూ ఉన్నాం చాలామందికి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్ల పాపలతో ఆనందంగా ఉన్నారన్న వార్తలు కూడా మనం చాలా విని ఉన్నామమ్మా. 17 సంవత్సరాలుగా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్నానంటే గత 7-8 ఏళ్లుగా ఈ కుంభ వివాహాలు, కదలి వివాహాలు మన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఓకే, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5 హెటు బీటెక్, 32 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 హెటు బీటెక్ MS యూఎస్లో 150Kలో ఉంది, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి.
కాపు క్యాస్ట్ 29 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు చార్టర్ అకౌంటెంట్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఐఐటి, ఇతను యూఎస్లో ఉన్నాడు, 3 కోట్లు వస్తుంది సంవత్సరానికి, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక రెడ్డి క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి 5'7" హైటు బీటెక్ యూఎస్లో ఉంది, 180Kలో ఉంది, I-140 కూడా క్లిక్ అయింది, వెల్ సెటిల్డ్, 50 కోట్ల ఆస్తి ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ వెల్ సెటిల్డ్ 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ ఎంఎస్, ఈ అమ్మాయి కూడా ఐఐటి చేసింది, 140Kలో ఉంది, I-140 కూడా క్లిక్ అయింది, తగినటువంటి వరుడు కావాలి, 30 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ వెల్ సెటిల్డ్ 28 సంవత్సరాల పాప 5'7" హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ కావాలంటున్నారు, 30 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు 30 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 135Kలో ఉన్నాడు, ఈ పిల్లాడు I-140 క్లిక్ అయింది, తగినటువంటి వధువు కావాలి. అబ్బాయికి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఐఐటి, ఈ అబ్బాయి 320Kలో ఉన్నాడు, యుఎస్లో, తగినటువంటి వధువు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు 32 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 20 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ కావాలంటున్నారు, 60 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ ఎంబీఏ, ఈఎంఐ 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పిల్ల 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీఏ 10 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ అబ్బాయి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ ఐఐటి, ఈ అబ్బాయి 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఇక్కడే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిల విషయం కూడా చెప్పుకుందాము. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాల పాప 5'5" హైటు యూఎస్లో 150Kలో ఉంది, I-140 క్లిక్ అయింది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు ఎంటెక్, ఈఎంఐ హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓన్లీ డాటర్, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాల పాప 5'5" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్, ఈఎంఐ ఎంటెక్ కూడా చేసింది, 28 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వరుడు కావాలి, 25 లక్షల ప్యాకేజీలో ఉంది. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. తర్వాత ఈఎంఐ కూడా H1B ఉంది. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్, నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. మా కుటుంబంలో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి, దాంపత్య జీవితంలో కూడా కలహాలు వస్తూ ఉంటాయి. అంటే కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటారు కానీ తర్వాత కలహాలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దీనికి పరిహారాలు ఏమైనా చేస్తే తగ్గిపోతాయా? నిజంగానమ్మా, చాలామంది చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ పెద్దవాళ్ళ దాకా తీసుకెళ్ళి, పెద్దవాళ్ళు కూడా మీరు ఇలాగా ఎవరి పిల్ల కాకి ముద్దు, ఆ విధంగా గొడవలు పెద్దవి అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా వీళ్ళిద్దరూ కూడా సామరస్యంగా చేసుకోవడం కానీ, లేకపోతే ఇద్దరూ కూడా విడిపోతే విడివిడిగా చేసుకునే పరిహారాలు ఉన్నాయి, కలిసి చేసుకునే పరిహారాలు కూడా ఉన్నాయి.
కలిసి దేవ కళ్యాణం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కలిసి పౌర్ణమికి కానీ ఏకాదశికి కానీ షష్ఠి రోజున కానీ కృత్తికా నక్షత్రం రోజున కానీ మనము కళ్యాణం చేయించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు అన్నీ సద్దుమణిగిపోతాయి. లేదా ఇద్దరు కూడా విడివిడిగా ఉన్నా కూడా శివపార్వతుల కళ్యాణం శ్రీశైలం వెళ్ళి చేయించుకున్నట్లయితే కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకున్నా కూడా మంచి విషయంగా ఇద్దరు కలిసిపోతారు. ఓకే అమ్మ, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వైదేహి గారు నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా వైదేహి గారు, అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం? హలో వైదేహి గారు, వినిపిస్తుందా వాయిస్? సరే అయిపోయినట్టుందమ్మా. కొన్ని ప్రొఫైల్ చూద్దాం. వైదేహి గారు, మీ అబ్బాయికైనా అమ్మాయికైనా సరే వివాహం కోసం ఆలోచిస్తున్నట్లయితే నా పక్కన ఉన్నటువంటి నెంబర్స్ అమ్మాయి చెబుతారు, ఆ నెంబర్కి మీరు పంపించండి. ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడుకుందాం. 9866044439 ఈ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ డీటెయిల్స్ పంపిస్తే మేడం వాళ్ళు కనుక్కుంటారండి. ఓకేనా? కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి అమ్మాయి కావాలి. రజికా క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5-10 హైటు, ఎంఎస్సీ చేశాడు, ఇతను 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, మేనేజర్గా పనిచేస్తున్నాడు, 20 లక్షల జీతం వస్తుంది. కుమ్మరి క్యాస్ట్లో ఈ అబ్బాయికి 30 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. ఎవరైనా సరే కుమ్మరి క్యాస్ట్ వాళ్ళు సంప్రదించవచ్చు. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 1,50,000 జీతంలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కురుమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, ఈఎంఐ, 12 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-6 హైటు, ఎంబీఏ, 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 28 సంవత్సరాలు పాప, 5-5 హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, 70,000 జీతం ఈ పిల్లకి, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పెరికా క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, 20 లక్షల జీతం, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-5 హైటు, ఎంటెక్, నెలకి ₹1,00,000 వస్తుంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కుర్మా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, హైదరాబాద్లోని 10 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్టు అబ్బాయిలకు కొన్ని చెప్తానండి. 29 సంవత్సరాలు, 5-7 హైటు, ఎంటెక్, గవర్నమెంట్ జాబు, 12 లక్షల జీతంలో ఉన్నాడు. గంగపుత్ర క్యాస్ట్లో ఎవరైనా అమ్మాయి ఉంటే వెంటనే సంప్రదించవచ్చు. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్లోనే 32 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-6 హైటు, ఎంబీబీఎస్, డాక్టరు, నెలకు 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఎండీ కూడా చేశాడు పిల్లాడు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయి, 30 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, సంవత్సరానికి 8 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ ఆడపిల్ల, 28 సంవత్సరాలు, 5-3 హైటు, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ అమ్మాయి, 29 సంవత్సరాలు, 5-2 హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 100Kలో ఉంది, యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-2 హైటు, బీటెక్, నెలకి సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు పాప, 5-2 హైటు, ఎంఎస్ చేసింది, యూఎస్లో 110Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, ఎన్నో బాధలు పడి డివోర్స్ తీసుకొని రెండో పెళ్లి కోసం సిద్ధమవుతూ ఉంటారు. సో వారికి మీరిచ్చే సూచనలు ఏంటి?
అంటే ముందు జరిగినటువంటి విషయాలనే గుర్తు చేసుకుని అలా జరిగింది, ఇలా చేశారు, అలా చేశారు, లేకపోతే అట్లా మాట్లాడేవాడు, ఇట్లా మాట్లాడేది, ఇంకస్తామాను ఫోన్లే, అస్తామాను మెసేజ్లే, ఈ విధంగా నా పట్ల ఇంట్రెస్ట్ లేదు, బయట వాళ్ళ పట్ల జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళే కాబట్టి ఇప్పుడు సాధారణంగా వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు, వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి విపరీతాలు నిజంగా నేను చూస్తానేమోననేసి లాక్ చేసేసుకుంటున్నారు. ఇలాంటి విషయాలను బట్టి విడిపోతున్నారు అమ్మాయి వాళ్ళ రేపు. ఇదివరకు తల్లిదండ్రుల పాత్ర అనేవారు, ఇప్పుడు తల్లిదండ్రులు అక్కర్లా, వీళ్ళే విడిపోతున్నారు. కోపాలు వచ్చేస్తున్నాయి, ముక్కు మీద కోపం ఉంటుంది, ఏ వస్తువైనా సరే నేలకి కొట్టేటటువంటి విధానం అబ్బాయికి అమ్మాయికి కూడా వచ్చేసిన మూలాన తొందరగా ఏదో ఇదివరకు ఇట్లా నిలవట్లేదు. అందువల్ల ఏంటంటే కనుక ఇదివరకు ఇలా జరిగింది కాబట్టి మీ కోపాన్ని మీరు నియంత్రించుకోండి. అదేవిధంగా మీలో ఉండేటటువంటి లోపాలని ఒక పేపర్ మీద రాసుకొని మిమ్మల్ని మీరు సముదాయించుకొని రెండో పెళ్ళికి వెళ్ళేటప్పుడు కాస్తంత మైండ్ అంతా కూడా నేను నా మనస్తత్వంతో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక విషయాన్ని డెడికేషన్గా ఒప్పుకుంటే, మీలో మీరే ఒప్పుకుంటే ప్రాబ్లమ్స్ అసలు రావమ్మా. రెండోసారి తప్పనిసరిగా విజయమే కలుగుతుంది. భగవంతుడు అన్నిసార్లు మనకి పరీక్షలు పెట్టడు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మ. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి 3 బ్రాంచెస్ ఉన్నాయండి. దిల్సుఖ్ నగర్, తార్నాక, బంజారా హిల్స్. సో మీకు దగ్గరలోని బ్రాంచ్కి వెళ్ళి కూడా మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మేడం దగ్గర అన్ని వెల్ సెటిల్డ్ ప్రొఫైల్సే ఉంటాయి కాబట్టి మీకు మ్యాచ్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోని 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడికి వధువు కావాలి. విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఐఐటి, బెంగళూరులో 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈ పిల్లాడు హైదరాబాద్లోనే చేస్తున్నాడు, నెలకి 1,50,000 జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 130Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, ఈ పిల్ల 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఈ అమ్మాయి కూడా ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తుంది, బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కుర్మా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, హైదరాబాద్లో 11 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. వడ్డేరా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'1" హైటు, ఎంబీబీఎస్, ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ, హైదరాబాద్లో 9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 24 సంవత్సరాలు, అమ్మాయి 5'4" హైటు, ఎంఎస్, యుఎస్లో ఉంది అమ్మాయి, తగినటువంటి పెరికా క్యాస్ట్లో వరుడు కావాలి. కుర్మా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, కెనడాలో ఉంది పిల్ల, తగినటువంటి అబ్బాయి కెనడాలో ఉన్నాడు, నెలకి 5 లక్షలు వస్తుంది, పిఆర్ ఉంది, ఈ అబ్బాయి కుర్మా క్యాస్ట్లో వధువు కావాలి. యాదవ కూడా చూస్తారు వీడు. వడ్డేరా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఐఐటి, ఈ అబ్బాయి పిహెచ్డి చేసి యూఎస్లో ఉన్నాడు, 120Kలో ఉన్నాడు, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాలర్ ఉన్నారమ్మా, మాట్లాడదాం. శాంతమ్మ గారు నమస్తే అండి. నమస్తే అప్ప. మేడంతో మాట్లాడండి. మా అన్న కొడుకున్నాడు, మా బిడ్డ కావాల్సింది ఉంది. అలాగే అమ్మా. అబ్బాయి ఏం చదువుకున్నాడు? వాడు మా ఫ్యాక్టరీ బిజినెస్ చేస్తాడమ్మా. సరేనండి, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా ఫ్యాక్టరీ బిజినెస్ చేస్తాడు, బెంగళూరులో సైట్ పెట్టుకున్నాడు, విదేశం వేలూరుపక్క ఒక సైట్ సిటీలోనే పెట్టుకున్నాడు. చెప్పండి. ఓకే అండి. శాంతమ్మ గారు, ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 9866044439. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పెట్టేయండి, మళ్ళీ మేడం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. ప్రొఫైల్ చూద్దాం.
గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి 5-10 హైట్ బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైట్ బీటెక్ హైదరాబాద్లోనే 50 లక్షల జీతంలో ఉన్నాడు, సంవత్సరానికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైట్ ఎంటెక్ హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-9 హైట్ బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-9 హైట్ సైంటిస్టు 32 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాలా మాదిగాలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారండి. ప్రతి వారం తెచ్చినవి తేవడం దేనికనే అవి తీసుకురావడం జరగలేదు, ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-5 హైట్ ఎంటెక్ 13 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-6 హైట్ బీటెక్ 22 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైట్ బీటెక్ ఐఐటి 40 లక్షల ప్యాకేజీలో ఉంది, మాదిగ క్యాస్ట్లో వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-5 హైట్ ఎంటెక్ చేసింది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహానికి కూడా కొంతమంది తీసుకొచ్చానమ్మా. 27 సంవత్సరాల అమ్మాయి 5-6 హైట్ బీటెక్, ఈ అమ్మాయి 14 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. ఏ కులమైనా ఓకే వీళ్ళకి. 30 సంవత్సరాల అమ్మాయి 5-4 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5-3 హైట్ బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉన్నటువంటి పిల్లకి ఎన్ఈఓసి బీసీ చూస్తారు. అదేవిధంగా అబ్బాయిలు 28 సంవత్సరాల అబ్బాయి 5-10 హైట్ బీటెక్ 37 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి కులాంతర వివాహానికి అమ్మాయి కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు 5-9 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, నెలకు 2 లక్షలు వస్తుంది, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5-8 హైట్ బీటెక్ కెనడాలో చేస్తున్నాడు, 90 lakhs ప్యాకేజీలో ఉన్నాడు, పిఆర్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్లి సంబంధాలు చెప్తానమ్మా. రెండో పెళ్లి సంబంధాలు చెప్తున్నానండి. బ్రాహ్మణ్లో 40 సంవత్సరాలు 5-6 హైట్ బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 33 సంవత్సరాలు 5-7 హైట్ ఎంటెక్, ఈ అబ్బాయి 21 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, మన హైదరాబాద్లోనే, రెండో పెళ్లికి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5-7 హైట్ బీటెక్ బిజినెస్ చేస్తున్నాడు, వెల్ సెటిల్డ్, 20 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. అందరూ రెండే పెళ్లి వాళ్ళండి ఇప్పుడు చదివేవన్నీ. కమ్మ క్యాస్ట్ 43 సంవత్సరాలు 5-8 హైట్ బీటెక్ ఎంబీఏ 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 37 సంవత్సరాలు 5-11 హైట్ ఎంబీఏ రెండో పెళ్లి 12 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 45 సంవత్సరాలు 5-7 హైట్ ఎంఎస్ చేసి 20 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మా ప్రేక్షకుల కోసం మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ తీసుకొచ్చినందుకు. ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.